కామ్రేడ్ గొర్రెపాటి మాధవరావు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యుడు. ఇవాళ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీని నడిపించే దానిలో ఒక ముఖ్యుడు. తను మానవ హక్కుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. అట్లాగే పౌర హక్కుల సంఘానికి ఉమ్మడి రాష్ట్రానికి ఆనాడు జాయింట్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది. ఒక హక్కుల కార్యకర్తగా ఎందరో హక్కుల్ని నిలబెట్టడానికి కొరకు తను పనిచేయడం, కృషి చేయడం జరిగింది. అట్లాగే బూటకపు ఎన్కౌంటర్లు చేసి మామూలు వాళ్ళని ఎన్కౌంటర్ చేసినప్పుడు చట్టం ప్రకారం ఇది తప్పు అని చెప్పేసి కోర్టులో నిరూపించి గవర్నమెంట్ నుంచి ఆ కుటుంబాలకు డబ్బులు అనేది ఆనాడు దేశంలో అరుదైన కేసు. ఇట్లా డబ్బులు ఇవ్వడము అనేది ఎప్పుడు కూడా కోర్టులు ఇవ్వయి, కానీ ఇది బూటకం అని చెప్పేసి ఆ కుటుంబాలకు నష్టపరిహారం అనేది ఇప్పించడం జరిగింది. అట్లాగే కార్మిక చట్టాలు అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఎందరికో కార్మికులకు, రైతాంగానికి అండగా ఉన్న కామ్రేడ్ని ఇలా కోల్పోవడం అనేది బాధాకరం. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆ కామ్రేడ్కు జిల్లా కమిటీ తరఫు నుంచి విప్లవ జోహార్లను తెలియజేస్తున్నాం. రేపు ఈరోజు ఏదైతే ఇక్కడ బాడీ ఉందో, రేపు ఎన్ఆర్ భవన్ నుంచి నీలం రామచంద్రయ్య భవన్ పార్టీ కార్యాలయం నుంచి ఊరేగింపుకి వెళ్లి మెడికల్ కాలేజీకి బాడీని అప్పచెప్పడం జరుగుతుంది. అది వైద్య విద్యార్థుల కొరకు అనే దాన్ని ఇవ్వడం జరుగుతుంది. నేత్రాలను ఇవాళ లయన్స్ క్లబ్ ద్వారా ఇంకొకరికి చూపు వస్తుంది అని చెప్పేసి ఇప్పుడే ఇవ్వడం జరిగింది. లయన్స్ క్లబ్ ద్వారా మాధవరావు చాలా బాడీస్ ఇక్కడ మెడికల్ కాలేజీలో కనీసం ఇక్కడ బాడీలు లేవు, పిల్లలకు లేదు అనుకున్నప్పుడు అటు మెదక్ నుంచి కానీ, కామారెడ్డి నుంచి కానీ, నిజామాబాద్ నుంచి ఇక్కడ మెడికల్ కాలేజీకి ఒక 10-15 బాడీలను అక్కడ ఇచ్చినట్టయితే వైద్య విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది. బాడీని ఎక్కడనో కాల్ చేసేదానికనో పూడ్చిపెట్టేదానికన్నా ఇది వైద్య విద్యార్థులకు ఉపయోగపడుతుందని చెప్పేసి తన కృషి అనేది ఉండడం.